హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాధురి ఛానల్కు స్వాగతం. బిస్కెట్లు తయారు చేసి ఛానల్ అయింది, ఒకసారి అయితే రెడీ చేద్దాం అనిపించింది. అందుకే ఇవాళ అయితే బిస్కెట్లు అయితే రెడీ చేసేస్తున్నాను. దీనికోసం అయితే నేను 150 గ్రామ్స్ షుగర్ తీసుకున్నాను. ఇందులో 4 ఇలాచీ వేసి వాటిని అయితే పొడి చేసి పక్కన పెట్టేసుకున్నాను. బిస్కెట్ల కోసం అయితే నేను గోధుమ పిండి 1/2 కేజీ తీసుకున్నాను. ఇందులో కాస్త నెయ్యి అయితే వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగరు ఇలాచీ పౌడర్ వేసేసుకుని కలిపేసుకుని ఇందులో అయితే కాస్త నేను వెన్న కూడా వేసాను. మీరు కావాలితే మిల్క్ కూడా వేసుకోవచ్చు, పూర్తిగా మీ ఆప్షనలే. తర్వాత ఇంకొంచెం నెయ్యి వేసి కలుపుకోవాలి. అంటే అంత నెయ్యి ఒకేసారి కలిపేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటే కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ముద్ద అయితే మనం సాఫ్ట్గా చేసి పక్కన పెట్టేసుకుందాము. ఈసారి అయితే బిస్కెట్ కుక్ చేసుకోవడానికైతే మనం ఇడ్లీ రేకులకి ఆయిల్ అయితే అప్లై చేద్దాము. నేను ఇంతకు ముందు అయితే పెనం మీద ఒక ప్లేట్లో పెట్టి కుక్ చేశాను. ఈ మధ్యన వీడియోస్లో అయితే 2-3 వీడియోస్లో అయితే నేను చూశాను ఇలా ఇడ్లీ పాత్రలో కుక్ చేస్తున్నారు. అవి ఎలా వస్తాయి చూద్దామని అయితే ట్రై చేసేస్తున్నాను. ఇకపోతే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ముద్దని తీసేసుకుని రౌండ్గా చేసుకుని 2 చేతులతో ప్రెస్ చేసి ఒకసారి మనం బిస్కెట్ షేప్లో అయితే చేసుకుని మనం ఇడ్లీ పాత్ర రేకులు అయితే పెట్టేసుకోవాలి. మరి మనకు చూడగానే తినాలి అనిపించేలాగా ఉండాలి కదా, మరి అందుకే పైన అయితే వీటికి జీడిపప్పు కిస్మిస్తో అయితే గార్నిష్ చేస్తాను. ముందుగా రెడీ చేసుకున్నట్లే మనం బిస్కెట్లన్నీ కూడా రెడీ చేసేసుకుని ఇడ్లీ పాత్ర రేకుల్లో అయితే పెట్టేసుకోవాలి. నేనైతే ముందులాగే ప్లేట్లో కూడా చేద్దాము, అవి ఎలా వస్తాయో ఇవి ఎలా వస్తాయో రెండింటికి తేడా ఎలా ఉంటుందో ట్రై చేద్దామని ఒక ప్లేట్లో కూడా బిస్కెట్లు అయితే తయారు చేసి పెట్టేసుకున్నాను. అవైతే కొంచెం పలచగా చేశాను, ఇవైతే కొంచెం దలసరిగా చేశాను. ఏవి బాగా వస్తాయో చూద్దామని. చూడండి, ఈసారి అయితే మనం ఇడ్లీ పాత్ర రేకులన్నీ కూడా మనం సెట్ చేసేసుకోవాలి. ఇవి సెట్ చేసేసుకున్నాక మనం ఇకైతే ఇంకా గ్యాస్ మీద ఇడ్లీ పాత్ర పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే ప్రీ హీట్ చేసుకోవాలి. అలాగే పక్క పొయ్యి మీద కూడా పెనం పెట్టేసి దాన్ని కూడా ఒక 5 నిమిషాలు అయితే ఫ్రీ హీట్ అయితే చేస్తాను. ఈ విధంగా ఫ్రీ హీట్ చేసేసుకున్నాక మనం ముందుగా రెడీ చేసుకున్న బిస్కెట్లని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుని ప్లేట్లో పెట్టినయేమో పెనం మీద పెట్టేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకున్నాక ఎగ్జాక్ట్గా నాకైతే 20 మినిట్స్ టైం అయితే పట్టింది ఇవి రెండు ఉడకడానికి. చూడండి, మధ్యలో ఒకసారి అయితే తీసి చూసాను కానీ ఉడకలేదు. ఎగ్జాక్ట్గా అయితే 20 మినిట్స్కి రెండు కూడా పర్ఫెక్ట్ టైంలో ఒక టైంలో అయితే ఉడికిపోయినాయి. మనం బయట ఈ బిస్కెట్లు అనేవి ఎలా ఉంటాయో చెప్పలేం కదా, ఇలా ఇంట్లో రెడీ చేసుకుంటాం అనేది చాలా మన హెల్త్కి మంచిది. ఈసారి అయితే ఏవి ఎలా వచ్చినాయో చూద్దాం. ఈ ప్లేట్లో అయితే చాలా సింపుల్గా వచ్చేసినాయి, ఇలా పట్టుకుంటే అలాగా చాలా క్రిస్పీగా కూడా వచ్చినాయి ఇవైతేని. కాకపోతే ఇడ్లీ పాత్రలో అయితే మనం చూడగానే కలరు నచ్చేట్టుగా వచ్చినాయి, ఎందుకంటే అవి గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి. ఇవైతే వైట్ కలర్లోనే ఉన్నాయి. మరి మీకేమి నచ్చినాయో నాకైతే కామెంట్ చేసేయండి. ఇకపోతే ఇంకా లాస్ట్ అడుగులో ఇడ్లీ పాత్ర రేకులో అయితే లాస్ట్ అయితే కొద్దిగా మాడిపోయినాయి. 2వ రేకు 3వ రేకు బాగానే ఉన్నాయి. ఇందులో మనకు తెలిసిన విషయం ఏంటంటే మనం పెట్టినప్పుడు లాస్ట్ రేకు అయితే ఖాళీగా వదిలేయాలి. నాకు తెలియక ఇది ఫస్ట్ టైం మూల ఇందులో పెట్టేశాను. మీరైతే ట్రై చేస్తే మట్టుకి లాస్ట్ రేకులో అయితే బిస్కెట్లు పెట్టకుండా ఉంచేయండి. ఇవైతే కాస్త నైఫ్తో తీయవలసి వచ్చింది, ప్లేట్లో అయితే ఈజీగానే వచ్చేసినాయి. చూడండి, ఈ బిస్కెట్లు ఎలా ఉన్నాయి, ఈ బిస్కెట్లు ఎలా ఉన్నాయి, మరి మీకేం నచ్చినాయో నాకు కంపల్సరీగా కామెంట్ చేస్తారు కదా. టేస్ట్ అయితే రెండు చాలా బాగా నచ్చినాయి నాకైతేని. మరి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. చూడండి ఏ బిస్కెట్ ఎలా వచ్చిందో, రెండింటిని అయితే తిని చూస్తున్నాను నేనైతేని. చాలా బాగుంది. వీటికైతే నేను పైన ఖర్జూరం పెట్టాను, రెండిట్లకి సేమ్ పెట్టడం ఎందుకని. ఎంతోమంది ఎన్నో రకాలుగా మీ అభిమానాన్ని పొందడానికైతే యూట్యూబర్స్ ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మీకు కంపల్సరీగా ఏది నచ్చినా సరే వాళ్ళకి తెలిసేటట్టుగా లైక్ అయితే చేయండి. మరి ఉంటామండి, మరి ఇవాళ సంగతులు ఇంతే. బాయ్.